నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టుమారో. దిస్ ఇస్ తన్వి యాదవ్. ఇవాళ మనతో పాటు బీసీవైపీ పార్టీకి సంబంధించిన యూత్ లీడర్ వంశీ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. రీసెంట్గా ఏపీలో ఒక పార్టీ పెట్టడం జరిగింది, రామచంద్ర యాదవ్ గారు. అసలు ఈ రామచంద్ర యాదవ్ గారు ఎవరు? రామచంద్ర యాదవ్ గారు ఒక పెద్ద వ్యాపారవేత్త. ఓకే. అతను సాధారణమైన ఒక రైతు కుటుంబంలో మున్నప్ప గౌరమ్మన్న దంపతులకి 4వ సంతానం. ఓకే. ఆయన రోజు చదువుకోనికి 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వేరే విలేజ్కి వెళ్ళేవారు. అంటే వాళ్ళ విలేజ్లో స్కూల్స్ అలాంటివి ఏమి లేవు. చిన్న విలేజ్ దాసరపల్లి అని చిత్తూరు డిస్టిక్లో దాసరపల్లి అనే విలేజ్లో జన్మించాడు. అక్కడి నుంచి 10 కిలోమీటర్లు చదువుకోనికి రోజు వెళ్ళేవారు. తర్వాత డిప్లొమా చేసి నెల్లూరులో, చెన్నైలో ఎంబీఏ చేయడానికి వెళ్ళాడు. తర్వాత ఒక చిన్న మార్కెటింగ్ కంపెనీలో జాబ్ చేశాడు. నేను ఒక కింద ఎందుకు పనిచేయడము, నా కాళ్ళపైన సొంతంగా నించోవాలి అనుకుని ఒక కన్సల్టెన్సీ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి చాలామందికి ఉపాధి కల్పించాడు. బిజినెస్ స్టార్ట్ చేసి కన్సల్టెన్సీ స్టార్ట్ చేసి చాలామందికి ఉపాధి కల్పించాడు. అసలు బీసీవైపీ అంటే ఏంటి? బీసీవైపీ అంటే భారత్ చైతన్య యువజన పార్టీ. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇది సపరేట్గా యాదవ్స్ కోసం అని పెట్టారా, లేదంటే ఎందుకంటే ఏపీలో ఆల్రెడీ పార్టీస్ ఉన్నాయి. అసలు ఈ పార్టీ పెడితే ఏమైనా యూజ్ ఏమైనా ఉందా అసలు? మరి ఈ పార్టీ యాదవులకని కాదు, బీసీలకి, ఎస్టీలకి, మైనారిటీస్కి అవకాశం ఇవ్వాలనే ఒక పార్టీ పెట్టారు. ఇది యాదవులకి అని చెప్పి బోడి రామచంద్ర యాదవ్ పేరు పెట్టుకున్నారు కదా, యాదవ్ కని కాదు. బీసీలకి, ఎస్టీలకి, మైనారిటీస్కి, మహిళలకి, యూత్కి అవకాశం ఇవ్వాలని. సపరేట్గా యూత్కి జాబ్స్ రావట్లేదు అని చెప్పేసి వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయడానిక అసలు ఈ పార్టీ ఎందుకు పెట్టినారు? అదే చెప్తున్నా కదండి, బీసీలకి, ఎస్టీలకి, వెనుకబడి ఉన్న క్యాస్టులకి ఒక అవకాశం ఇవ్వాలి. ఎంతో రాజకీయాలు, జనసేన కానీ వైఎస్ఆర్సీపీ కానీ బీసీలకి ఎక్కడ న్యాయం చేసేది చూపించండి మీరు. ఆ న్యాయం చెయ్యాలనే ఈ పార్టీ పెట్టారు. న్యాయం కోసం పార్టీ పెట్టారు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఆల్రెడీ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ జనసేన పార్టీ నుంచి పోటీ చేశారు. అసలు యాజ్ ఏ ఎమ్మెల్యే కూడా విన్ అవ్వలేరు. అసలు ఇప్పుడు ఈసారి పార్టీ పెట్టి అసలు విన్ అయ్యే ఛాన్స్ కదా, అసలు కనీసం ఎమ్మెల్యే సీట్స్ అలాంటివి ఏమైనా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? చూడండి మీరే. అంతే అంటారా? అంటే ఛాన్సెస్ ఏమున్నాయి? బ్యాక్ సపోర్ట్ ఏముంది అసలు? బ్యాక్ సపోర్ట్ అంటే ప్రజలే. అంటే ఇంతవరకు తను ఎవరు తెలీదు కదా, ఇప్పుడిప్పుడే నార్మల్గా చూస్తూ ఉన్నాము. ఒక పార్టీ పెట్టినారని చెప్పేసి రీసెంట్గా నుంచే ఆ పర్సన్ ఎవరు ఏంటి అని చెప్పేసి ఇప్పుడిప్పుడే వస్తుంది. అవునవును. ఓకే. మరి కాన్సెప్ట్ ఏంది? కాన్సెప్ట్ ఏంటంటే చెప్పాను కదా, ఆయన కాన్సెప్టే వెనుకబడి ఉన్న క్యాస్టులని సపోర్ట్ చేయాలి, యువతకి సపోర్ట్ చేయాలి అని చెప్పి పెట్టారు పార్టీ. ఎమ్మెల్యే సీట్లు కాదు కదా, మీరే చూడండి, సీఎం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అండ్ రీసెంట్గా ఒక ఇష్యూ అయ్యిందని కూడా తెలిసింది, ఇంటి దగ్గరకు వచ్చేవారు అన్ని పనులు. అవును. అసలు ఆ ఇష్యూ ఏంటి? 300 నుంచి 350 మంది వరకు ఆయనని చంపడానికి దాడి చేశారు. ఎందుకు అంటే ఆయన చేసే పనులు ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళి మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పి ఆపోజిట్ ఉన్న పార్టీ వాళ్ళు భయపడారు. పుంగును నియోజకవర్గానికి సంబంధించిన ఆపోజిట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో భయపడి ఈ పని చేపించారు. అండ్ ఇప్పటివరకు అయితే చాలా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కదా, మళ్ళీ ఈ పార్టీ సక్సెస్ అవుతారు అనుకుంటున్నారా? మరి అవుతుంది పక్కా. ఎట్లా అంటే ఆయనకు ఒక విజన్ ఉంది. ఆ విజన్ ఏంటంటే ప్రతి ఒక్క ప్రజలకి న్యాయం చేయాలి, విద్య కానీ, వైద్య కానీ, రైతులకు కానీ చేయాలని ఒక విజన్ పెట్టుకున్నాడు. ఆ విజన్లోనే వెళ్తాడు, పక్కా సక్సెస్ అవుతాడు. ఈ పార్టీ తరపున మహిళలకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఎంత శాతం వచ్చే అవకాశం ఉంది? 40% మహిళలకి సీట్లు కేటాయింపు ఇవ్వడం జరుగుతుంది. పక్కా. ఓకే. ఇంకొకటి ఏంటి అని అంటే బీసీవైపీ ఏదైతే పార్టీ ఉందో రామచంద్ర యాదవ్ గారిది, వేరే పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఏమైనా ఉందా? మరి ఉండరు. ఎందుకని? వేరే పార్టీతో పొత్తు పెట్టుకో అవసరం ఈయనకి అవసరం కూడా లేరు. ఈయన పార్టీ, ఈయనేందో చాలు, ఈయనకి ఇంతతో చాలు.
తెలంగాణలో కూడా ఇది మాకు ఇప్పుడు మేబీ చాలా మందికి తెలియదేమో, అవునవును. అండ్ తెలంగాణలో కూడా పార్టీ పెట్టే ఆలోచనలు ఉన్నారు అని చెప్పేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది అవును నిజమేనా? నిజమే. ఎప్పుడో గాడారు కూడా ఈ 2024లోనే ఎలక్షన్లో కూడా పోటీ చేస్తాము ఓకే. ఇదే పార్టీతోని.